హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను షెడ్ ఎందుకు క్లీన్గా ఉంచుకోవాలి అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఇగో షెడ్ నీట్గా ఉంటే ఏమవుతుందంటే మనం అంటే ఇంట్లో ఉండడానికి మనకి బాగా అనిపిస్తుంది. ఇంకోటి బర్రెలకు గిలంగా మంచిగా ఉంటుంది. బర్రెలకు దోమ కానీ గొయ్యిక కానీ ఈ ఉంటాయిగా రాత్రి గొయ్యికలు గరుసుడు అవి ఇవి అట్లాంటివి ఏం లేకుండా షెడ్ నీట్గా ఉంటుంది. ఇంకోటి బర్రెల గిలంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక గాడ గిలంగా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోవాలి. నేను అయితే వారానికి ఒకసారి చేస్తా, డైలీ ఏం చేయ. ఇంకోటి డైలీ షెడ్ అయితే ఎప్పటికప్పుడు నీట్గా చేసుకుంటా. ఇక చూడండి నా షెడ్. ఇక కడుగుడు ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఏం కడుగుతలేనన్నా, ఎప్పటికప్పుడు నీట్గా ఇక చూడండి నా షెడ్. ఇక నీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకుంటా. ఇక బయట మోటార్ చార్జ్ చేసినప్పుడల్లా నీళ్ళు వస్తాయి, వీటికి మంచిగా ఉంటాయి. ఇక మేత డైలీ నైట్కు నేను ఒక మోపు వేసిపోతా. ఇది ఒక మెద తెచ్చిన, ఇంకో మెద చైన్లు ఉంది. ఇక చూడండి నా బర్రెలు ఎంత నీట్గా ఉన్నాయో. ఒకవేళ నీట్గా లేదనుకో వీటికి గొయ్యిక కానీ పెయిన్ కానీ ఖచ్చితంగా అవుతుంది. ఇక చూడండి ఈ ఎంటికలు ఇట్లా ఉంచొద్దని చెప్తారు. మీరు చూడండి ఇట్లా ఎంటికలు ఉంటే గిలంగా పెయిన్ వేరే అంటే ఒక నెలలోపు పెయిన్ వస్తుంది. ఇక చూడండి నా దగ్గర పెయిన్ గిలంగా లేదు నా బర్రెలకు. ఇక చూస్తే మీకే నేను అన్నీ చూపిస్తున్నా కదా నా బర్రె. ఇక చూడండి డైలీ ఖచ్చితంగా డైలీ 2 సార్లు కడుగుతారు నా బర్రెలను, మీకే అర్థమైపోతుంది. ఇక చూడండి నా బర్రె. ఒకవేళ గొయ్యిక కానీ పెయిన్ కానీ అయ్యింది అనుకోండి అన్న, షెడ్లో గొయ్యికలు అయినా సరే మీరు పాలు గిలంగా విండలేరు. ఎందుకంటే మినినల్లు అయితే అన్న అవి అయితే ఎంత ఘోరంగా అయితే అంటే ఇక అసలు మనం పాలు విండుతుంటే మనకు గరుసు వాటికి గరుసుడు కాకుండా మనకి గిలంగా ఎంత తిప్పలు పెడతాయంటే ఘోరంగా తిప్పలు పెడతాయి. అందుకని షెడ్ నీట్గా ఉంచుకోవాలి. షెడ్ ఎప్పటికీ కనీసం ఎప్పటి కాకపోయినా ఒకరోజు తప్పించి ఒకరోజు అయినా సరే ఖచ్చితంగా కడగాలి. నేనైతే డైలీ నూకేసుకుంటాను నేను. ఇక చూడండి నా బర్రెలను చూస్తే మీకే అర్థమవుతుండొచ్చు అన్న. షెడ్ నీట్గా ఉంటేనే బాగా, లేకపోతే వచ్చేటోళ్ళు ఇలా మన షెడ్కి వచ్చి ఇలా చూడరు. వచ్చి ఇలా ఏం షెడ్ ఎట్లా పెట్టుకోడు అనేది నీట్నెస్ ఉంటేనే బాగా బర్రెలు ఇలాగ మంచిగా ఉంటాయి, పాలు గిలంగా మంచిగా ఇస్తాయి, బర్రె గిలంగా క్వాలిటీగా ఉంటుంది. ఇక చూడండి నా బర్రెలు ఎట్లున్నాయో రెండుటిని చూడండి. ఇప్పుడు 2 ఒకదానికి వచ్చినాయి కాబట్టి మీకే అర్థమవుతుంది బర్రెలు ఎట్లున్నాయి ఏందనండి. బర్రెలను మనం మెయింటైన్ చేస్తేనే బాగా, ఎంత మంచిగా మెయింటైన్ చేస్తే అంత బాగా. ఇప్పుడు నా బర్రెలు తెచ్చి 5.5 నెలలు అవుతుందన్న, ఇంచుమించు 6 నెలలు. పోతుల దగ్గరికి తీసుకోపోయినా మరి కట్టలేవో ఇంకైతే తెలియదు. 3 నెలలు అయినాక తెలుస్తుంది కాబట్టి 3 నెలల తర్వాత తీసుకోదామని అనుకుంటున్నా. షెడ్ నీట్గా పెట్టుకుంటేనే అన్నీ అవుతాయి అన్న. వీటికి నీట్గా ఉండాలి, ప్లస్ అవి ఇలా మంచిగా ఉంటేనే బాగా, లేకపోతే మనకు అన్నిట్లలో ఇబ్బందే. నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఒక లైక్ వేసుకోండి. ఇంకేమన్నా డౌట్లు ఉన్నా కానీ నన్ను అడగండి, నాకు తెలియకపోయినా నేను కనుక్కొని చెప్తా మీకు. ఇగో చూడండి బర్రెలు చూడండి, మీకు బర్రెలు మంచిగా అనిపిస్తున్నాయా లేదా మీకే అర్థమైపోతుంది ఎంత నీట్గా అనేది. నేను ఇయ్యాలనే ఉన్నాయని నేను చెప్తలేను ఫ్రెండ్స్. నేను రోజు 2 సార్లు కడుగుతా, ఖచ్చితంగా 2 సార్లు వీటి మీద నీళ్ళు ఖచ్చితంగా పోస్తాను నేను. ఇగో చూడండి వీటికి నీళ్ళు ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి ఎప్పటికప్పుడు. ఇక చూడండి నా షెడ్ అయితే నేనైతే నీట్గా పెట్టుకున్నా. నీట్గా ఉంటేనే బాగాని నా అభిప్రాయం. అందరు నీట్గా పెట్టుకొని దీంట్లో డైరీ ఫామ్ చేసిన ప్రతి ఒక్కరు సక్సెస్ కావాలని అనుకుంటున్నాను. కొన్ని మిస్టేక్స్ చేస్తామన్నా మనకి ఇలా తెలియక తెలుసుకుంటా అంటే అనుభవం అవుతుంటే ఉంటుంది మనకు, ఒకటి కాకపోతే ఇంకోటి అన్నట్లు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సపోర్ట్ చేయండి నాకు.